హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న సినిమాలో మూవీ టైటిల్ మాత్రం చాలామందికి అర్థం కావట్లా. అంటే దాని తెలుగు మీనింగ్ చాలామందికి తెలియట్లేదు. అంటే డబ్బింగ్ కానీ స్ట్రైట్ మూవీస్ కానీ రెండుటి. అంతకుముందు వస్తున్న డబ్బింగ్ కానీ స్ట్రైట్ ఫిలిమ్స్ కానీ మూవీ టైటిల్ మాత్రం చాలా మీనింగ్ఫుల్గా ఉండేది. అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు చాలా అర్థం కాకుండా ఉన్నాయి. అంటే తెలుగు మీనింగ్ చాలా వరకు తెలీదు. అండ్ అలాంటి మూవీస్ ఏమేమి అంటే ఫస్ట్ ఇది మిరాయి ఉంది కదా, అసలు మిరాయిని తెలుగులో ఏమంటారు చాలామందికి తెలియదు. అండ్ కంగువా, ఇది సూర్య గారు కంగువాని తెలుగులో ఏమంటారు చాలామందికి తెలియదు. అండ్ ఇలాంటి మూవీస్ చాలానే ఉన్నాయి. అండ్ ఆ మూవీస్ గురించి, అంటే ఆ మూవీ టైటిల్ గురించి తెలుగు మీనింగ్లో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, కొత్తగా పెట్టే ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ ఆన్లో పెట్టుకోండి. నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మిరాయి మీనింగ్ వచ్చి, మిరాయి అంటే ఒక చైనీస్ వర్డ్. అది మిరాయి అంటే అది ఒక భవిష్యత్తు అని దాని మీనింగు. అంటే ఈ స్టోరీ మొత్తం, మిరాయి స్టోరీ మొత్తం అది భవిష్యత్తు మీదే ఆధారపడింది. అంటే 9 గంధాలు అలాగ ఉన్నాయి కాబట్టి అది మొత్తం భవిష్యత్తు అని దానికి టైటిల్ పెట్టిండ్రు. అండ్ దీన్ని కొన్ని లాంగ్వేజ్లో అద్భుతం అని కూడా అంటారు. అండ్ సూర్య గారి కంగువ విషయానికి వస్తే, కంగువ అనేది అగ్నిశక్తి గల వీరుడు అని దాని మీనింగు. అండ్ ఇది తమిళ్ టైటిల్. అండ్ తెలుగులో కూడా అదే స్ట్రైట్ కాబట్టి తెలుగులో వచ్చి తెలుగు మీనింగ్ ఇది. అండ్ దాంట్లో ఆయన ఒక వీరుడిగా నటిస్తున్నాడు కాబట్టి అండ్ ఈ టైటిల్ దానికి పెట్టారు. అండ్ విక్రమ్ గారి తంగనాలు వచ్చి దాని మీనింగ్ వచ్చి ఏంటంటే ఆయన ఒక కుల నాయకుడు, అంటే అది ఒక జాతికి నాయకుడు కాబట్టి దాంట్లో ఆ టైటిల్ పెట్టిండ్రు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ టైటిల్ చాలామంది తెలుసు కాబట్టి కొంతమంది తెలీదు. ఓజీ అంటే మీనింగ్ వచ్చి ఒరిజినల్ గ్యాంగ్స్టార్. అండ్ అంతకుముందు రిలీజ్ అయిన సలార్ మూవీ టైటిల్ కూడా చాలామందికి తెలియదు. సలార్ మీనింగ్ ఏంటంటే, సలార్ అంటే అది ఒక డాన్ అని అర్థం. అంటే కొన్ని లాంగ్వేజ్లో అంటారు అది డాన్ అని. అండ్ ఇది డాన్ అని అంటారు చాలా లాంగ్వేజ్లో సలార్ అనేది. అండ్ ఇది వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ ఆన్లో పెట్టుకొని నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మీకు ఏదైనా సినిమా మీనింగ్ అర్థం కాబట్టి కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో మీకు ఏ మూవీ ఫేవరెట్ అండ్ ఏ మూవీ కోసం మీరు ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి గైస్.